హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్ స్మార్ట్ నీతు బ్లాగ్స్. ఏంటి అలా చూస్తున్నారు? ఏంటి కొత్త రకంగా ఉందని చూస్తున్నారా? అవును, ఇది కొత్త రకమే. మ్యాక్సిమం అందరికీ కొందరికి తెలిసే ఉంటుంది, కొందరికి తెలియకుంటుంది. తెలిసిన వాళ్ళు ఇలా ట్రై చేయండి, తెలియని వాళ్ళు ఇంకా బాగా వస్తుందని హోప్తో ట్రై చేయండి. ఏంటంటే ఇది పెరుగు వంకాయ కర్రీ అనమాట. మన ఆంధ్ర స్పెషల్ అనేది. పొడి పొడిగా ఉండే వంకాయలకి మసాలా వేసిన పెరుగు యాడ్ చేస్తే కర్రీ ఎలా ఉంటుంది చెప్పండి. ఇంకా చెప్పనవసరం లేదు మాటల్లో, అంత బాగుంటుంది. చిన్నపిల్లలు కూడా చక్కగా తింటారండి. అసలు కారం అనేది అనిపించకుండా వాళ్ళకి నోటికి కమ్మగా తగిలి ఎంత ఇష్టంగా తింటారంటే అంత ఇష్టంగా తింటారు. ఇది చేయడం కూడా పెద్ద టైం ఏం పట్టదు. చాలా సింపుల్ అండ్ చాలా ఈజీ కూడా. అందరూ కూడా వితిన్ 5 మినిట్స్లో మనం ప్రిపేర్ చేసుకోవచ్చు. అంతే టేస్ట్గా కూడా ఉంటుంది. ఇప్పుడు ఆ కర్రీ ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం పదండి. మనం ముందుగా వంకాయలు నీట్గా వాష్ చేసుకొని 10 మినిట్స్ అనేది వాటర్లో పసుపు సాల్ట్ వేసి ఉంచుకోవాలన్నమాట. అవి నీట్గా అందులో ఏమున్నా పెస్టిసైడ్స్ అనేవి కొంచెం క్లియర్ అయ్యి బాగుంటుందన్నమాట కర్రీకి. లేదంటే మనకి అందులో ఉండేవి వాష్ చేయకుండా వండుకున్నట్లయితే టేస్ట్ మారిపోతుంది. సో ఇలా నీట్గా వాష్ చేసుకొని ముక్కలు పక్కన పెట్టుకోవాలి. అంటే కలర్ కూడా చేంజ్ అవ్వదన్నమాట. మనం సాల్ట్ యాడ్ చేస్తాం కదా, వంకాయ ముక్కలు కలర్ అనేది చేంజ్ అవ్వకుండా ఉంటుంది సాల్ట్ వేయడం వల్ల. లేదంటే వంకాయ ముక్కలు బ్లాక్ అయిపోతాయి. నెక్స్ట్ మనం ఇలా వెడల్పాటు ప్యాన్ తీసుకొని అందులో 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకోవాలి. మనం నీట్గా వాష్ చేసాం కదా, ఆ ముక్కలు ఇందులో యాడ్ చేసుకోవాలన్నమాట. వంకాయ ముక్కల్ని కొంచెం అటు ఇటు తిప్పుతూ ఉండాలి. ఇందులోకి మనం పసుపు వేసుకోవాలి. మనం ఈ ముక్కల్ని కొంచెం ఫ్రైలా చేసుకోవాలన్నమాట. అటువైపు ఇటువైపు, మరి కర్రీలా కాకుండా ఫ్రైలా చేసుకోవాలి. ఇందులోనే మనం పసుపు, కారం అండ్ కొంచెం కొంచెం యాడ్ చేసుకోవాలన్నమాట. మరి ఎక్కువ ఘాటు అయితే పిల్లలు తినలేరు కాబట్టి మనకి ఎంత కారం అయితే తినగలుగుతామో అంత యాడ్ చేసుకోవాలి. సాల్ట్ కూడా మగ్గడానికి వేసుకున్న తర్వాత ధనియాల జీలకర్ర పౌడర్ కూడా వేసుకోవాలి. అంతేనండి, ఇంకెలాంటి మసాలాస్ అయితే ఇందులో యాడ్ చేయని అవసరం లేదు. జస్ట్ ధనియా జీలకర్ర పౌడర్, కారం, పసుపు, సాల్ట్ ఇంతే. ఇవి బాగా కలిసేటట్టు ముక్కలకి మనం కలుపుతూ ఉండాలి. కలుపుతూ ఉన్నటప్పుడు ఇవి కొంచెం ఫ్రై అయ్యేటట్లు అటు సైడ్ ఇటు సైడ్ రోస్ట్ అవ్వాలి కదా. సో అందుకని మనం అలా కలుపుతూ ఉండాలి. చాలా టేస్ట్గా అయితే వేడి వేడిగా తింటే ఇంకా అస్సలు మర్చిపోలేరండి టేస్ట్ని మాత్రం. ఇంత సింపుల్గా బ్యాచులర్స్ కూడా ఈజీగా అప్పటికప్పుడు చేసుకోవచ్చు. అంత బాగుంటుంది. మీ అందరూ కూడా ట్రై చేస్తారని అనుకుంటున్నాను. ఖచ్చితంగా నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి మీకు కర్రీ అనేది ఎలా వచ్చిందనేది. అండ్ ఇలా మనకి కొంచెం ఫ్రై అయ్యాక వేరే ప్లేట్లోకి మనం ఈ పీసెస్ అనేవి సపరేట్ చేసుకోవాలి. ఎందుకంటే మళ్ళీ మనం ఇదే ప్యాన్లో పెరుగు కోసం తాలింపు అనేది ప్రిపేర్ చేసుకోవాలి. నేను ఎక్కువ విజిల్స్ అనేది చేయాలనుకోను, నేను ఏదైనా కూడా ఇలానే చేస్తాను. అండ్ మనకి అక్కడ లోన మాడినట్టు అనిపిస్తుంది కదా, అది కొంచెం ఆయిల్ వేయగానే అది మెత్తబడి వచ్చేస్తుంది. అది అంత మాడడమేం కాదు, మనం ఫ్రై చేస్తాం కదా ఏ ప్యాన్లో అయినా అంతే కదా. సో అదన్నమాట వచ్చేస్తుంది, అదేం ప్రాబ్లం కాదు. నెక్స్ట్ మనకి ఇక్కడ పోపు దినుసులు అనేది యాడ్ చేసుకోవాలి పెరుగులోకి కదా. కారం ఎక్కువ ఉండకూడదు, పొట్టకు హాయిగా ఉండాలనుకునే వాళ్ళు ఒక ఎండుమిర్చి అనేది యాడ్ చేసుకుంటే సరిపోతుంది. లేదు తింటానంటే ఎండుమిర్చి ప్లేస్లో పచ్చిమిర్చి అని మీరు యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ పోపుకి పోపు దినుసులు అండ్ ఒక ఎండుమిర్చి, కరివేపాకు యాడ్ చేసుకోవాలన్నమాట. మొత్తం ఈ వీడియో అనేది స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. మీకు ఎక్కడో దగ్గర లాస్ట్లో వీడియో చివరిలో నేను ఇంగ్రీడియంట్స్ అనేవి పెడతాను, క్లిప్ అనేది. వీడియో మాత్రం పూర్తిగా చూడండి ఫ్రెండ్స్, చాలా బాగుంటుంది కర్రీ కూడా. స్టెప్ బై స్టెప్ మీ అందరి కోసం చూపించాను. యాక్చువల్లీ తీయాలని లేదు, సింపుల్ రెసిపీ కదా అనిపించింది. బట్ తెలియని వాళ్ళు ఉంటారు కదా, బ్యాచిలర్స్ వాళ్ళు అంటారు, సింపుల్గా చేసుకోవడానికి యూజ్ అవుతుందని వీడియో అయితే తీశాను నేను. మనకి ఆనియన్స్ అనేవి చాలా బాగా కొంచెం ఫ్రై అయ్యాక మనకు తెలుస్తుంది కదా, లైట్ గోల్డెన్ కలర్లో వచ్చిన తర్వాత మనం ఫ్రెష్గా దంచుకునే అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది ఇక్కడ యాడ్ చేసుకోవాలి. నేను ఎందుకు ఫ్రెష్గా అని చెప్తున్నానో మీకు ఈ పాటికే అర్థమై ఉంటుంది. బయటకున్న అల్లం వెల్లుల్లి వేస్తే స్మెల్ వేరే వస్తుంది, మన ఇంట్లో ప్రిపేర్ చేసుకునేది వేసి చూడండి డిఫరెంట్గా వస్తుంది. ఇందులో అల్లం వెల్లుల్లి కూడా ఫ్రై అయ్యాక మనకి పచ్చివాసన పోయేంత వరకు అది కొంచెం ఫ్రై చేసుకోవాలి. నెక్స్ట్ ఏంటంటే మనకి ఫస్ట్ వంకాయలు యాడ్ చేసుకున్నాం కదా, కారం సాల్ట్ అదిన దాన్ని బ్యాలెన్స్ చేసుకొని కొంచెంగానే ఇందులో యాడ్ చేసుకున్న తర్వాత
ముందు పెరుగు ఒక లేయర్ వేసుకుని తర్వాత వంకాయలు ఒక లేయర్, మళ్ళీ పెరుగు ఒక లేయర్ అలా వేసుకోవాలన్నమాట. అలా వేసుకొని ఒక 5 మినిట్స్ అలా కలపకుండా అలా ఉంచేయాలి. 5 మినిట్స్ కాదు, 1 మినిట్ కలపకుండా అలా ఉంచేసి ఇలా కవర్ చేయాలన్నమాట. ఉంచిన తర్వాత మనం మొత్తం మళ్ళీ కలుపుకుంటే ఆ మసాలా అంతా కూడా పెరుగు వంకాయకి రెండిటికి పడుతుంది. మనం అది గ్రేవీలాగా కూడా వస్తుంది. అబ్బా! నాకు చూస్తుంటేనే చాలా నోరు ఊరిపోతుంది. మౌత్ వార్మింగ్ రెసిపీ అని అయితే చెప్తాను నేను. నెక్స్ట్ ఇంకేం లేదండి, ఫైనల్‌గా చిన్న చిన్నగా కట్ చేసుకుని కొత్తిమీరతో డెకరేట్ చేసుకుంటే సరిపోతుంది. కొత్తిమీర వేసాక కూడా ఒక 1 మినిట్ అనేది మనం మూత పెట్టామనుకోండి, ఆ ఫ్లేవర్ అనేది కూడా ఉంటుంది. సిమ్‌లో పెట్టుకునేట్లయితే ఒక 1 మినిట్ తర్వాత ఆపుకొని తింటే సూపర్ అయిన వేడి వేడి పెరుగు వంకాయ కర్రీ అనేది రెడీ అయిపోయింది. ఇది చాలా బాగుంటుంది. రైస్‌లోకైనా, చపాతీలోకైనా, రోటీలోకైనా మీ అందరూ కూడా తప్పకుండా ట్రై చేస్తారని అనుకుంటున్నాను. చాలా సింపుల్‌గా చేసుకునే రెసిపీ అండి ఇది. వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నా వీడియో కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. అండ్ ఈ రెసిపీ ఎలా అనిపించింది అన్నది నాకు కామెంట్ సెక్షన్‌లో కూడా కామెంట్ చేసి చెప్పండి. మీ అందరి యొక్క సపోర్ట్‌తోనే నేను మంచి మంచి వీడియోస్ అనేది చేయగలను. అండ్ ఎలాంటి రెసిపీస్ కావాలనేది నాకు కొంచెం హెల్ప్ అవుతుంది. మీకు ఎలాంటివి కావాలని చెప్తే నాకు చేయడానికి వీలవుతుంది. మీ అందరి సపోర్ట్ నాకు ఇస్తారని అనుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్. వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. బాయ్ ఫ్రెండ్.